ఫీజు రియంబర్స్మెంట్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎస్సీ విద్యార్థులకు రావాల్సిన 60% షేర్ అమౌంట్ ఏదైతే ఉందో, అంటే సీఎస్ఎస్ అమౌంట్ అనేది జూలై 5వ తేదీ సాయంత్రం నుంచి అయితే పడడం అయితే స్టార్ట్ అయింది. నిజానికి ఈ అమౌంట్ అనేది 5వ తేదీనే పడినా నేను వీడియో అనేది ఎందుకు చేయలేదంటే, నాకు ఆ రోజు కేవలం ఇద్దరు ముగ్గురు మాత్రమే కమెంట్లు అయితే చేశారు ఈ అమౌంట్ పడినట్లు. కేవలం ఆ 2, 3 మెసేజ్‌లతో వీడియోలు అయితే చేస్తే మిగతా విద్యార్థులు కూడా కంగారు పడతారన్న ఉద్దేశంతో వీడియో అయితే చేయలేదు. ఇక జూలై 6వ తేదీకి కూడా ఎక్కువ మంది ఎస్సీ విద్యార్థులు ఈ సీఎస్ఎస్ అమౌంట్ అనేది పడినట్లుగా అయితే కమెంట్స్ అయితే చేశారు. అలాగే మిగతా ఛానల్‌లో కూడా దీనికి సంబంధించి వీడియోలు అయితే రావడం జరిగాయి. అందుకోసమే చెప్తున్నాను, ఫైనలైజ్ చేసుకొని ఎస్సీ విద్యార్థులకి ఈ సీఎస్ఎస్ అమౌంట్ అనేది పడింది. అలాగే నేను రిప్లై ఇవ్వని వాళ్ళు కూడా వచ్చి ఛానల్‌లోకి వచ్చి కమెంట్స్ అయితే చేశారు అమౌంట్ పడినట్లు. నేను చెప్పాను కదా, సీఎస్ఎస్ అమౌంట్ పడితే వీడియో అయితే చేస్తానని, అందుకోసమే ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇక జ్ఞానభూమి పోర్టల్‌కి సంబంధించి చూసినట్లయితే ఎవరికైతే ఈ సీఎస్ఎస్ అమౌంట్ అనేది పడిందో వారికి కూడా ఇంకా పేమెంట్ స్టేటస్ అనేది జ్ఞానభూమి పోర్టల్‌లో అప్డేట్ అవ్వలేదని కొంతమంది విద్యార్థులు అయితే చెప్పడం జరిగింది. కాబట్టి మీరు నేరుగా బ్యాంక్ బ్యాలెన్స్ అయితే చెక్ చేసుకోండి. మీ బ్యాంక్‌కి మొబైల్ నెంబర్ అనేది లింక్ అయితే మొబైల్ నెంబర్‌కే మెసేజ్‌లు అయితే వస్తున్నాయి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సీఎస్ఎస్ అమౌంట్ అనేది కేవలం ఎస్సీ విద్యార్థులకు మాత్రమే పడుతుంది. కేవలం స్టూడెంట్ అకౌంట్‌లో మాత్రమే పడడం జరుగుతుంది.